ఇన్నోళ్ళెవలో ఇననోళ్ళెవలో జరగి ముచ్చట జర చెవుల పెట్టరాదుర్రి. ఏందే అక్క గంత గడబిడ కాబడతివి, గంత గట్టి ఒర్రబడతివి, జర పురుసతిగా చెప్పరా అదే ముచ్చటేందో. ఈ పురుసతిగా చెప్పే ముచ్చట అస్సలకే కాదు. ఈ ముచ్చట ఇన్న కాంచేలి నా చెవులు, నా చెవులు, చూసిన నా కళ్ళు కంట్రోల్ లేకుండా పోయినాయి. ఏందే అక్క ఏం ముచ్చటనే అంటే, ఇప్పటి వరకు నా ఛానల్ నేను దేని గురించి మాట్లాడలేదు, కానీ ఈ ముచ్చట గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే నా మనసు ఒకటి ఉండలేదు కదా. ఏందక్క అంటే ఎవరో నాట లవర్ గురించి చిన్న పిల్లగాను ఓ పోరన్ని బస్ స్టాండ్లో వదిలేసిపోయిందట. దానికి గంతగానం ఉంటే అసలు పెళ్ళే చేసుకోవద్దు, పిల్లల్నే కనద్దు. గసొంటిది అసలు అది అట్లా వేసిందంటే నాకు తలకాయ ఉన్న కాళ్ళు కొద్దిసేపటి దాకా తలకాయ పని చేయలేదు, కాళ్ళన్నీ గజగజనికినాయి. అది గనక ఈ కరీంనగర్లో ఉండేది ఉంటేనా, దాన్ని కరీంనగర్లో కమాన్ కాడ దాని కళ్ళు తీసేసి కాళ్ళ రెక్కలని ఇరగొట్టి అక్కడ కమాన్ కాడ కడుతూ నాకు అంత కోపం వచ్చింది అన్నట్టు. బై మిస్సుల పిల్లగాడు ఏమన్నా అయితే దమ్మని ఎవరైనా ఎత్తుకపోతే దాని పరిస్థితి ఏంది? నీ అవ్వ వెనకకు మర్రి చూడకుండా పోతుంది న్యూస్లా. నాకైతే కొద్ది సేపటి దాకా అసలు మనసులనే పట్టలేదు. ఏంది మరి ఇంత దిగజారిపోయారా? రోజుకు రోజు ఏదో ఒక ట్రెండింగ్ న్యూస్. అక్క మీద కోపమై ఓ పిల్లని చంపిందట, మొగని కైనాల్లో నువ్వు వేసిందట, నీకు ఇంకోటి లవర్ తోటి గెట్ టుగెదర్ అయ్యి ఆగమాగం ముగ్గురు పోరగాళ్ళని చంపేసిందట. కథం గివే ట్రెండింగ్ న్యూస్లు ఈ మధ్య మొత్తం వైరల్గా జోరుగా నడుస్తున్నాయి. ఆపు తాగుడు లేదు, ఉరుకుమంటే ఉరుకుడే ఉరుకుడు, జర గింత ఆవురా అంటే ఆవు లేదు. గట్ల నడిపిస్తురు మన ఆడోళ్ళు. జోరైన కథ ట్రెండింగ్ న్యూస్లు, పథకాలు సాధించరా అంటే ట్రెండింగ్ న్యూస్లు ఎత్తుర్రు.